ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అయితే అయింది. సో చూస్తున్నారు కదా, నేనైతే స్నానం చేసి ఫ్రెష్ అయిపోతే వచ్చాను. 4:30 అయితే అయింది. రివర్స్లో చూపిస్తున్నాను కదా, అలా కనిపిస్తుంది. సో ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నానండి. పూజకి కావాల్సినవన్నీ ముందే సిద్ధం చేసుకొని ఉంచుకున్నాను కదా. ఇప్పుడైతే కిచెన్లోకి అయితే వెళ్దాము. ఫస్ట్ అయితే నేనైతే పిండి దీపాలు అయితే ప్రిపేర్ చేస్తాను. ఆ తర్వాత చిమ్లీ వంటలు అయితే ప్రిపేర్ చేస్తాను. ఇంకా అదంతా అయితే వీడియో అయితే షూట్ చేయను, ఎందుకంటే లెందీ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి టైం అయితే మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇక్కడ 4:35 అయితే అయింది. ఇప్పుడు టైం వచ్చేసి సో నేనైతే 3:30కి లేచాను. మనకి ఇంట్లో వర్క్ అంతా చేసుకునేసరికి టైం అయితే అవుతుంది, మనం ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇక్కడైతే పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసేసుకున్నాను. ఇదిగోండి, ఇక్కడైతే చిమ్లీ వండలు, పానకం, ఒక గ్లాస్ వాటర్ కూడా పెట్టాలి కదండి స్వామివారికి. అండ్ అలాగే పెసరపప్పు, సలివిడి, నువ్వుల లడ్డూలు అండి. ఇక్కడైతే ప్రమిదలు ఇవన్నీ సిద్ధం చేసుకున్నాను కదా. ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా ఈరోజైతే సప్త శనివారం వ్రతం మూడో వారం అయితే ఈ విధంగా జరుపుకుంటున్నానండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగే లేచానంటే మేము అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక వెహికల్ ఏర్పాటు చేసుకుని ఆ వెహికల్లో మేము ఎక్కడికి వెళ్తున్నామో ఏంటన్నది కూడా ఈ వీడియోలో అయితే ఉంటుందండి. సో అందుకని చెప్పేసి నేనైతే 3:30కి అయితే లేచాను. లేచిన తర్వాత పూజ పనులు అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. పూజ ఒకటే కాదండి, ఇంట్లో పిల్లలకి చక్కబెట్టి పెద్దవాళ్ళకి చక్కబెట్టి అన్ని ఇంటి పనులన్నీ చేసుకున్న తర్వాత మేమైతే బయటకైతే వెళ్తున్నాము. ఇంకా ఆ రోజు ధనుర్మాసం శనివారం కూడా వచ్చింది. సో లాస్ట్ శనివారం వచ్చిందండి ధనుర్మాసంలో. సో మేమైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అండ్ అలాగే చిలకలపూడి పాండురంగ స్వామి గుడికి, అలాగే ఇమిటేషన్ జ్యువెలరీ అది తీసుకోవడానికి ఈ మూడు అయితే చూసి వచ్చామండి. అలాగే ఇంకొకటి ఏంటంటే మంగినపూడి బీచ్కి కూడా వెళ్ళాము. అక్కడ కూడా బాగా ఎంజాయ్ చేసాము. అందులో స్నానం అయితే చేయలేదు, కానీ కాళ్ళు అయితే కడుక్కొని కొంచెం రీల్స్ లాంటివి అయితే చేసుకున్నామండి. ఆ మంగినపూడి బీచ్లో అయితే వాటర్ అనేది నీట్గా లేదు, బురద కింద అయితే ఉంది. సో మాకైతే నచ్చలేదు, అందుకని చెప్పేసి మేమైతే స్నానాలు అయితే ఏం చేయలేదు. ఇంకా మేమైతే ఇమిటేషన్ జ్యువెలరీ షాప్కి కూడా వెళ్ళామండి. ఫస్ట్ ఏంటంటే మేమందరం కలిసి పాండురంగడి గుడికి అయితే వెళ్ళిపోయామండి. స్వామివారి గుడి అయితే చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం చూశాను, మీలో ఎవరైనా చూసారా లేదా అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పాండురంగ స్వామి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. మేము వెళ్ళేసరికి కొంచెం ఖాళీగానే ఉందండి, అంత క్రౌడ్ అనేది లేదు. సో ఇంకా దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అక్కడ పెద్ద బంగారపు తాబేలు కూడా ఉందండి స్వామివారి గుడి లోపల. అండ్ అలాగే అక్కడ ఒక బావిలో మనకి తాంబేలు అవన్నీ ఉన్నాయి. అవన్నీ నేనైతే వీడియో షూట్ చేయలేదు, ఇంకా అవన్నీ ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది అని చెప్పేసి అన్నట్టుగా నేనైతే వీడియో అయితే షూట్ చేయలేదు. అందుకని చెప్పేసి నేనైతే ఎర్లీ మార్నింగే చేసుకున్నాను పూజ. 7 శనివారాల పూజ మానడం ఎందుకు, ధనుర్మాసం కదా, మంచి రోజు కదా అని చెప్పేసి పూజ అయితే చేసేసుకోవాలని వాళ్ళు ఇంకా మానొద్దు, నీకోసం ఒక 1/2 అవర్ లేట్గా వెళ్దామని చెప్పేసి మా ఫ్రెండ్స్ అంటే, సో ఇంకా నేనైతే 3కి లేస్తే నాకు పని అయిపోతుంది, పిల్లలకి బాక్స్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా నేను 3:30కి అయితే లేచానండి. లేచిన తర్వాత మనకి ఇంకా కామనే కదా, ఇల్లు అన్నీ ఊడ్చుకోవడం, బయట ముగ్గులు పెట్టుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా. ఇంట్లో పనులన్నీ చేసేసుకొని చక్కగా పూజ దగ్గరికి అయితే వచ్చేసి నేను ముందు రోజు అన్నీ తెప్పించేసుకొని ఉంచుకుంటాను కదండి. పూజకి కావాల్సినవన్నీ ముందు రోజే తెప్పించేసుకొని ఉంచుకుంటాను. ఇలా పూజ అయితే చేసుకుంటున్నానండి. రెండో వారం అయితే పూజ అయితే చాలా బాగా జరిగింది. మరి మీ అందరికీ పూజ అయితే నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా ఒక వీడియో చేయండి, ఒక లైక్ చేయండి. సో ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేస్తాను. బయలుదేరిపోయాడా? ఫ్రెండ్స్ ఇక్కడైతే పాలు అయితే కాస్తున్నా. ఇంకా మా చిన్నబాబుకి క్యారేజీ కోసం అయితే ఇక్కడ రైస్ అయితే కుక్ చేస్తాను. ఇంక ఇక్కడ పప్పు టమాటా అయితే పెట్టేసుకున్నానండి. ఇక్కడ పప్పు టమాటా అయితే విజిల్స్ రావాలి. ఇంక ఇప్పుడైతే వంట అయితే అయిపోతే నేనైతే రెడీ అయిపోయి బయలుదేరాలి. నా కోసం అయితే ఉప్మా అయితే ప్రిపేర్ చేసుకుందామని కొంచెం అంటే ఎర్ర గోధుమ ఉంటుంది కదా, దాంతో అయితే ఉప్మా చేసుకుంటున్నాను. ఇంకా పప్పు తాలింపుకి అయితే సరుకులు అయితే తీసేసుకున్నాను. అలాగైతే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను కదా, ఇంకా చూస్తున్నారు కదా. వంట అయిపోయిన తర్వాత నేనైతే రెడీ అవ్వాలి. అయితే
అయితే రెడీ అయిపోయాము. ఇప్పుడైతే గుడికి అయితే బయలుదేరుతున్నాము. అందరి కింద అయితే వెయిట్ చేస్తున్నారు. నేనైతే వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఓకేనా? కరెక్ట్గా వచ్చింది. మీ ఊహకే వదిలేస్తున్నాం. అనిత అడిగింది పొద్దున్నే రెడీ అయిన కదా, నాకు అప్పటికి అంతా అయిపోయింది. మా భర్తకి టిఫిన్ అయితే వేస్తున్నా. ఒకసారి జడది వేసుకోలేదు, అందుకని చెప్పేసి వెయిట్ చేస్తున్నా. నాకు అప్పటికే అయిపోయింది. బాబు క్యారేజ్ కూడా పెట్టేసాను. ఇప్పుడు ఆంటీ వచ్చినా కూర్చోవాలి, ఇక్కడే కూర్చోవాలి. స్కూల్ మీద కూర్చోలో ఎంతసేపు కూర్చుంటా. చపాతీ తింటాం ఫ్రెండ్స్. కనబడతలేదు క్లియర్గా. వీడియో బాయ్. హలో ఫ్రెండ్స్. ఏం కావాలి ఫ్రెండ్స్? పాప్కార్న్. హాయ్ ఫ్రెండ్స్, చిలకల పూడి వచ్చాం. చిలకల పూడి వచ్చాం. మీకు ఏమైనా జ్యువెలరీ కావాలా చూడండి ఒకసారి. ప్రసాదం పెట్టలేదు ఫ్రెండ్స్. దర్శనం అయితే చాలా చాలా బాగా అయింది ఫ్రెండ్స్. బాయ్. ఇప్పుడు ఈ అబ్బాయిని చూసారా? ఈ అబ్బాయి మా ఛానల్లో ఫ్యాన్ అండి. అమ్మాయిదే కడిగిన ముచ్చని వచ్చేస్తుంది. పోయిందంటగా కెమెరా. డబ్బులు రాసిపెట్టి వడ్డీకి ఇచ్చుకోవే. అలాంటి మొబైల్ ఇస్తే మొబైల్ డబ్బులు ఇచ్చి కొనుక్కోలేదంట. బంగారం వేసి ఉంటుంది. పంచరాహాలు అలా కాదు, అది తల కొందంట. కూర్చో, ముగ్గురు ఫోటో దేవుడు చూడండి ముగ్గురం. ఆగండి, ఇందులోనే ఫోటో వస్తుంది. కంగారంటే ఇదిగో మేము తీర్థం. ముందుకే ఏదో చెయ్యి. మా సాంబ నాతోనే ఉన్నా, లేకపోతే నా దాంట్లో కూడా బాగానే వస్తుంది. సెల్ఫీ నాకు కూడా వస్తుంది. దీనికి ఏమన్నా కడిగేస్తుంది, ఎక్కువ కడిగేస్తుంది, కలర్లో కనబడుతుంది. ఓకేనా? చూడండి పక్కన. నా సైజు చూస్తే అమ్మంది మరి. కానీ కింద పెడితే మంచిగా అనిపించింది. మా నలపోసలు చూపి అమ్మాయి వెళ్ళిపోతాం. బాగుంది, మనకి సెట్ అయిపోతుందండి. ఇచ్చేరా నేను తీసుకుంటావు శ్రీదేవి. నేనా ఉన్న ఇస్తారా? ఉంది ఇంకోటి ఉంటుందమ్మా, ఇది ఇలాంటి సేమ్ ఉంటుంది ఇచ్చేద్దలు. అంత హెవీగా నాకు ఏ బుద్ధి కాదు. సన్నపుందండ్లు ఎన్నున్నా మనకి. ఇది
నువ్వు అది తీసుకోవే, ఇది తీసుకుంటుంది అయిపోదు, వెళ్ళిపోదాం. బాగుంది, చాలా బాగుంది, సింపుల్గా నీట్గా. పట్టీలో నా సైజు చూస్తే అమ్మంది మరి కూడా. కానీ కింద పెడితే మంచిగా అనిపించింది. మా నలపోసలు చూపి అమ్మాయి, వెళ్ళిపోతాం. నేను ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ టెంపుల్ మీలో ఎంతమందికి తెలుసు అన్నది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ టెంపుల్ అయితే ఎవరైనా చూడాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా వెళ్ళండి. లోపలైతే చాలా చాలా బాగుంటుంది. మనకి యాజ్ ఇట్ ఈజ్ పెద్ద తిరుపతి ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి. ఇదైతే నేను టెంపుల్ మొత్తం వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. టెంపుల్ అయితే చాలా బాగుంది, దర్శనం కూడా చాలా చాలా బాగా జరిగింది. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఆ రోజు శనివారం, సప్త శనివారం వ్రతం చేసుకొని ఆ స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాను కదా, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను.